దేవుని మాటలు చదువుదాం. కొరింథీ మొదటి పత్రికలో మనం చదువుకుంటున్నటువంటి మాటను మరొకసారి చదువుదాం. 16వ అధ్యాయం 13-14 మాటలను మనం చదువుకున్నాం. ఇల్వయ్య గారు చదివినిపిస్తారు. 16-13 మొదటి కొరింథీ 16-13. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కూర్చోండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అన్ని కాలములలో అన్ని సమయములలో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ కాపాడుతూ ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు స్తుతియు మహిమ ఘనత యుగయుగాలు కలుగునుగాక. మనము గత 2 వారాలుగా, ఈ వారంతో 3వ వారం, మెలకువ అనే పదం మీద ధ్యానం చేస్తున్నాం. మెలకువ అనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. మెలకువగా మనం ఉండాలి కనుక మెలకువ అంటే నిద్రపోకుండా ఉండడం అని కాదు. ఏంటి మెలకువ అంటే? జాగ్రత్తగా ఉండాలి, హుషారుగా ఉండాలి. అజాగ్రత్తగా మరి మబ్బుగా మత్తుగా మనం ఉంటే వచ్చేటువంటి ఆ సమస్యను మనం ఎదుర్కోలేము. అందుకొరకు ప్రభు చెప్పారు, మీరు మెలకువగా ఉండండి అని చెప్పారు. కాబట్టి గత 2 వారాల్లో మనం ధ్యానం చేస్తాం. ఒకటి, మనం ఏ విషయంలో మెలకువగా ఉండాలి? అపవాది విషయంలో మెలకువగా ఉండాలి. ఎందుకంటే వాడు గర్జించు సింహం వల్ల ఎవడని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. కాబట్టి వాడి నుండి తప్పించుకోవాలి, వాడిని ఎదిరించాలి అంటే మనం మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి ఎదిరించాలి. 2వ మెలకువ గురించి మనం ధ్యానం చేస్తాం. 2వ మెలకువ దేనికంటే, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. కనుక అందరిలాగా మనము పడుకొని నిద్రపోయేటువంటి వారుగా కాకుండా దేవుని పిల్లలమైన మనము ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ప్రయాసపడాలి. కాబట్టి ప్రార్థన చేయకుండా జీవితాన్ని, ఆయుష్ను మనము గడుపుకుంటే దానివలన ఉపయోగం ఏమి కూడా లేదు. అందుకొరకు ప్రార్థనలలో ఎన్నో విజయాలు ఉన్నాయి. మనం పోయిన వారంలో ధ్యానం చేశాం. కనుక ఆ ప్రార్థనను మనము చేయటం మర్చిపోకుండా ప్రార్థన యొక్క బలమును మనము కలిగి ఉండాలి, మెలకువగా ఉండి అని మనము చూస్తాం. మరి ఈరోజు చివరిగా మరొక మెలకువ గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. మరొక మెలకువ గురించి మనము ధ్యానం చేద్దాం. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ మరి ఒక విషయంలో మీరు మెలకువగా ఉండాలి అని చెప్తున్నారు. మనము ఇతరుల వలె ఏం చేయకూడదంట? మత్తులముగా ఉండు. కావున ఇతరుల వలె నిద్రపోక. ఇతరుల వలె నిద్రపోక అంటే, ఇతరుల వలె అంటే ఎవరి వలె? దేవునిని ఎరుగని వారి వలె.
దేవుని ఎరుగని వారి వలె దేవుని ఎరుగని వారికి ఆయన యొక్క సూచనలు తెలియవు కనుక వారిలాగా నిద్రపోకూడదు. కాబట్టి ఇతరుల వలె నిద్రపోక ఎలా ఉండాలట? ఎలాగా? మెలకువగా ఉండండి. ఏ విషయం గురించి ఇక్కడ చెబుతున్నారు? మీకు అర్థమైంది? ఏ విషయం అందు మనం మెలకువగా ఉండాలట ఇక్కడ? ఆయన రాకడ గురించి మెలకువ. రాకడ మెలకువ అన్నమాట ఇది. కాబట్టి ఒకటి సాతాను గురించి మనం మెలకువగా ఉండాలి. రెండవది మనం ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. మూడవది ఆ రెండవ రాకడ గురించి మనం ఏమై ఉండాలి? మెలకువగా ఉండండి అంటున్నాడు. కనుక ఈ 5వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి పౌలు భక్తుడు చెప్పాడు. 16వ వాక్యం నుండి కూడా 4:16 నుండి మరి ఆయన ఈ మాటలు చెప్పాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. కాబట్టి ఆయన రాకడ గురించి చెబుతున్నాడు. పరలోకము నుండి ఎవరు వస్తున్నారు తెలుసా మీకు? అందరికి తెలుసు. తెలియక ఎలాగుంటాం మనము? పరలోకము నుండి ప్రభు దిగి వస్తున్నాడు. ఏంటి ఆయన పర్పస్? ఏంటి ఆయన ఉద్దేశం? ఏంటి? పరలోకము నుండి ఆయన ఇక్కడికి రావడంలో ఆయన ఉద్దేశం ఏంటి అసలు? అందుకనే ఆయన రాబోతున్నాడు. మరి మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, హెచ్చరికగా ఉండండి. కనుక ఎవరు బాప్తిసం పొందిన వారమైనా ఇంట్లో మీ పిల్లలను మెలకువగా ఉంచుకోండి. మీ భర్త, మీ భార్య, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మీ బంధువులు, మీ రక్త సంబంధులు అందరూ కూడా ఎవరెవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వారు మెలకువగా ఉండాలి. నమ్ముకొనని వారు కూడా నమ్ముకొని ఆయన రాబోతున్నాడు. మెలకువగా ఉండండి, హుషార్. కనుక రైల్వే స్టేషన్లో మనం చూస్తాం, యువర్ అటెన్షన్ ప్లీజ్, అందరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఆ ట్రైను వస్తుంది అని అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు ఒకవేళ అనౌన్స్మెంట్ లేదనుకోండి, అనౌన్స్మెంట్ లేకపోతే ఏ ప్లాట్ఫారం మీదకి వస్తుందో ట్రైను అడవుడైపోతుంది. ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ట్రైన్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జిలు ఎక్కి దిగి ఆ లగేజ్ మోసుకొని వెళ్ళాలంటే కష్టం. అందుకనే ట్రైన్ రాకముందు వారు హెచ్చరిక చేస్తారు, నాకు అటెన్షన్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫారం మీదకి వస్తుంది, టికెట్లు తీసుకోవాలా, రెడీగా ఉండాలి. ట్రైన్ వచ్చినప్పుడు కనిపెట్టుకొని ట్రైన్ ఎక్కాలి. దానికి మనం మెలకువ తీసుకుంటాం, జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే యేసయ్య రాకడ గురించి కూడా ఏం చేయాలి? ఆయన పిల్లలైన వాళ్ళు మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. నిద్రపోకూడదు. నిద్రపోకూడదు అంటే అసలు నిద్రపోకూడదా? కళ్ళు మూసుకొని నిద్ర, ఇది శారీరక నిద్ర గురించిగా చెప్పేది. ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి. మీరు ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి. ఇతరులైతే వారి పనులలో మునిగిపోతున్నారు, వారి యొక్క కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఇతరులైతే వారి కలాపాలలో మునిగిపోతున్నారు. కనుక ఈ విషయం గురించి వారు ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి అందు గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఆర్ యు రెడీ టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? కాబట్టి నువ్వు రెడీగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రెండవ రాకడి కొరకు, ఆయన ఎదుర్కొనడం కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. కనుక మనం రెడీగా లేకపోతే రెడీ అవ్వాలి తొందరగా. ఎప్పుడు వస్తాడు ప్రభు? ఎప్పుడు వస్తాడు? ఇక్కడ చెప్పబడింది ఎప్పుడు వస్తాడు. 3వ వాక్యంలో మనం చూస్తాం, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. లోకులకు అకస్మాత్తుగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి
మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. మత్తులము కాకుండా ఉన్నాం, మెలకువగా ఉన్నాం. ఎలాగొస్తాడు ఆయన? దొంగలాగా వస్తాడు. దొంగలు చెప్పొస్తారా ఇంటికి? రారు. కనుక అనుకొనని గడియలో, ఊహించని గడియలో ఆయన వస్తాడు. మరి ఏం చేయాలి? మనకి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి? ఎప్పుడు మనం రెడీగా ఉండాలి? ఎప్పుడు రెడీగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు రెడీగా ఉండాలి. బి రెడీ ఆల్వేస్. కాబట్టి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి మనం. కనుక ఏమాత్రము రెడీ కాకుండా అజాగ్రత్తగా ఉంటే వచ్చేస్తాడు. ఉండు ప్రభా, ఉండు, కొద్ది ఉండు, బట్టలు వేసుకుంటున్నాను, కొద్ది ఉండు ప్రభా, ఇంకా మా వాడికి ఇప్పుడు బాప్తిజం ఇస్తున్నాను. ఆగడాయన క్షణాల్లో వస్తాడు, క్షణాల్లో వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి, ఆయన కలుసుకోవడానికి దేవుని పిల్లలకు హెచ్చరికిస్తున్నాడు. ప్రభువు వెళ్ళిపోయి పరలోకానికి ఎన్ని సంవత్సరాలైంది? 2021 సంవత్సరం దాదాపు అయింది. అప్పటి నుండి ఆయన చెబుతున్నాడు, నేను తొందరగా వస్తున్నాను, నేను తొందరగా వస్తున్నాను, నేను తొందరగా వస్తున్నాను అంటుంటే జనాలకు ఏం పట్టలేదు, మనకేమీ అర్థం కావట్లేదు. అది మామూలే, ఎప్పుడో నుండి వస్తానన్నాడు. ఇప్పుడు వస్తానని చెప్పి 2021 సంవత్సరం అయింది, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. అందుకని పేతురు పత్రికలో మనం చూస్తాం, 2వ పేతురు గారి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 మాటలు చదువుతాం. ఇలారా ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలె. ఏంటంట? ప్రభు మీ కాలిక్యులేషన్ వేరే, ప్రభు కాలిక్యులేషన్ వేరే. ఆయన క్యాలిక్యులేషన్ వేరే, మన క్యాలిక్యులేషన్, మన లెక్కలు వేరే, ఆయన లెక్కలు వేరే. మనకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఆయన వెళ్ళిపోయి 2021 సంవత్సరం. కానీ ఆయనకు ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరాలు ఆయన అనుకుంటాడు, నేను వెళ్ళి 2 రోజులైంది. నేను పరలోకానికి వెళ్ళి ఎన్ని రోజులైంది? 2000 అంటే 2 రోజులైంది అనుకోండి. కనుక 2 రోజులు అయింది నేను వచ్చి అంటే. ఒకవేళ నువ్వు 2 రోజులు అయిందా, ఇంకా పోలే, టైం ఉంది, చాలా ఉందిలే అని అనుకుంటున్నావా? అనుకుంటాడు. ఒక దినము 1000 సంవత్సరాలు. మరలా ఒక దినమే 1000 సంవత్సరాలు. అలాగ లెక్కలు వేసుకుంటే, ప్రభు వెళ్ళిన రోజు నుంచి లెక్కలు వేసుకుంటే ఎన్ని వేల దినాలు అయిందో కదా. కాబట్టి ఆయన లెక్కలు మనం అందుకనే నా మానవుని తెలివితేటల లెక్కలను బట్టి మత్తుగా ఉండకూడదు. కానీ ఆయన వస్తున్నాడు. చదువుకునేవారు చదువుకోండి, ఆత్మీయంగా సిద్ధపడండి. పెళ్లి చేసుకునేవారు చేసుకోండి, ఆత్మీయంగా సిద్ధపడండి. ఉద్యోగాలు చేసుకునేవారు చేసుకోండి, డ్యూటీకి వెళ్ళేవారు వెళ్ళండి, ఆత్మీయంగా సిద్ధపడండి. ఆయన రాకడకు సిద్ధపడకుండాను ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే, ఆయన రాకడకు సిద్ధపడకుండాను పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటే, ఆయన రాకడకు సిద్ధపడకుండాను పనులు చేసుకుంటా ఉంటే, ఆయన రాకడకు సిద్ధపడకుండాను రెడీ కాకుండా ఉంటే, నీ మీదికి చాలా భయంకరంగా దినం రాబోతుంది. అందుకనే రెడీగా ఉండు. ఒక దినం 1000 సంవత్సరాలు ప్రభు, 1000 సంవత్సరాలు ఒకే దినం ప్రభు. కనుక తారుమారు అవుతాయి లెక్కలు. అందుకొరకు దేవుని పిల్లలు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. నేను ఒక మాట మీ దృష్టి తీసుకుని వస్తాను. కనుక ప్రభు అంటారు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక సంఘటనకు ఆయన రాకడను పోలుస్తాడు ప్రభు. ఇక్కడ 36వ వాక్యం. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైన పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. నోవహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు దినములు ఎలాగున్నాయో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. కనుక ఆయన రాకడ ఏ యొక్క దినములకు పోలుస్తూ ఉన్నాడో? నోవహు దినములు.
నోవహు దినములో ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? జలప్రలయం. ఒకసారి నోవహు దినములను మనం చూడాలి. నోవహు దినములో మనం చూస్తే 5వ ఆదికాండం 5వ అధ్యాయము చివరి మాటను మనం చదువుదాం. నోవహు 500 ఏండ్లు గలవాడై 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. 500 ఏండ్ల వాడై ఉన్నప్పుడు దేవుడు, అంటే 5వ అధ్యాయం చివర 6వ అధ్యాయం బిగిన్ కాకముందు 500 ఏండ్లు గలవాడు ఎవరు? నోవహు గారు. కనుక ఈ నోవహుకు 500 ఏండ్లు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి 11వ వాక్యం 6:11 చదువుదాం. భూలోకములో దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండరు. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. కాబట్టి నేను నాశనం చేస్తాను, జలప్రలయాన్ని కురిపిస్తాను. జలప్రలయాన్ని కురిపించి భూమితో కూడా సమస్తమును నేనేం చేస్తాను? ఎందుకు? సమస్త శరీరులు నా సన్నిధిలో వారి నడతలను పాడు చేసుకున్నారు. వారి నడవడికలు సరిగా లేవు, వారి ప్రవర్తనలు సరిగా లేవు, వారి జీవితాలు సరిగా లేవు. ఎవరికి ఇష్టప్రకారంగా వారు తిరుగుతున్నారు, ఎవరికి ఇష్టప్రకారంగా వారు తిరుగుతున్నారు. దేవుని భయం లేకుండా తిరుగుతున్నారు, దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నారు, దేవుని భయం లేకుండా చేస్తూ ఉన్నారు, దేవుని భయం లేకుండా ఆలోచన చేస్తున్నారు. నా భయం అన్నదే లేదు. నేను ఎంతో కృపతో వారిని రక్షించాలని చూస్తుంటే వారందరూ కూడా నాకు విరోధంగా పాపం చేసి ఒక్కరు కూడా మంచివారుగా కనబడకుండా సమస్త శరీరులు నా యొక్క సన్నిధిని వారు ఏమయ్యారు? వారి ప్రవర్తనలో చెడిపోయారు. ఇప్పుడు కూడా అట్లా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కనుక సమస్త శరీరులు ప్రభు రాకడ విషయంలో జాగ్రత్త కలిగి వారు ఉండకుండా అందరూ చెడిపోయారు, అందరూ చెడిపోతున్నారు. ఇప్పుడు విశ్వాసులైన వాళ్ళు కూడా చెడిపోతున్నారు. అసలు లోకంలో ఆయన ఎరిగిన వారు చెడిపోయారు అనుకోండి. అంత మాత్రమే కాకుండా ప్రభు నమ్ముకొని బాగుపడినటువంటి వారు బాగుపడటం లేదు, వారు చెడిపోతున్నారు. ఒకరోజు ఏదో భక్తిగా ఉంటారు, 2 రోజులు చెడిపోతారు, మరలా కొన్ని రోజులు భక్తిలోగా ఉంటారు, మరలా చెడిపోతూ ఉంటారు. కాబట్టి వారి ప్రవర్తన విషయంలో దేవునికి చోటు లేకుండా, వారు దేవునికి మహిమ లేకుండా వారి ప్రవర్తనను పాడు చేసుకుంటున్నారు. తినకూడదు తింటూ, తాగకూడదు తాగుతూ, చూడకూడదు చూస్తూ, చేయకూడదు చేస్తూ, కనుక ఆలోచించకూడదు ఆలోచన చేస్తూ, దేవుని వాక్యానికి వారి మనసులో చోటు ఇవ్వకుండా, దేవుని భయం లేకుండా, దేవుని రాకడ కొరకు సిద్ధపడకుండా వారు చెడిపోతున్నారు. కాబట్టి అందుకనే నోవహు కాలంలో ఆయన అన్నాడు, నేను ఇక జలప్రలయాన్ని రప్పిస్తున్నాను. కనుక ఒక్క శరీరం కూడా మిగలదు. కాబట్టి నువ్వు, నీ కుటుంబము జాగ్రత్త, మీకోసం ఒక ఓడను చేసుకోండి, మీకు ఒక ఓడను చేసుకోండి. మిమ్మల్ని రక్షించాలని నేను అంతవరకు ఎవరికీ తెలియదు. ఒక ఓడ నీటి మీద నిలబడుతుందన్న సంగతి ఎవరికి తెలియదు, ప్రభువుకు మాత్రమే తెలుసు. ఓడంటే ఏంటి అనుకున్నాను. దేవుడు కొలతలు ఇచ్చాడు, చేసే విధానం చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఇంకా ఓడ యొక్క మొట్టమొదటి ఇంజనీర్ ఎవరు అంటే మన ప్రభువే. నోవహు కొలతలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇల్లు కట్టినటువంటి వాడి అతని ఇంజనీరా? ప్లాన్ వేసిన అతని ఇంజనీరా? ప్లాన్ కట్టినవాడు ఇంజనీర్ కాదు, కొలతల ప్రకారం కట్టాడంటే. కానీ ప్లాన్ వేసిన వాడు ఇంజనీర్. కనుక కొలతలు ఇచ్చి ప్లాన్ వేసాడు ఇంజనీర్, మహాదేవుడు. దేవుని స్తోత్రం. ఈనాడు ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, కొన్ని ఏదైనా చేసుకోవాలంటే మనము ఇల్లు కట్టక ముందు ఎవరికైనా చూపించుకుంటే బాగుంటుంది అనుకుంటా. సిద్ధాంతి దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి ప్లాన్ వేపించుకొని ఎవరితోనో చూపించుకొని వాస్తు ప్రకారం కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం. అసలు ఫస్ట్
మరి భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, ఆయన మహా ఇంజనీర్. ఆయన నామంలో ప్రార్థన చేసి ప్రారంభం చేస్తామనేది చాలామందికి ఇష్టం ఉండదు. ఏమో ఇంత డబ్బు పెట్టి కట్టుకుంటున్నాం, ఉండకూడని వైపు కిటికుంటే, ఉండకూడని వైపు తలుపుంటే మాకు అంత అపశకునం. కాబట్టి ఎవరు చెప్పారు? నాకు తెలుసు ఒక మాస్టర్ మాతో స్నేహంగా ఉంటాడు, కానీ వాళ్ళ భార్య చెప్పిందంట, ఏమండి ఈ పక్క తలుపు ఉండకూడదు, ఇది మూసేసేసి ఇటువైపు పెట్టమని. ఆ టార్చర్ తట్టుకోలేక దాన్ని మూసేసి ఈ పక్క పెట్టుకున్నాడు పాస్టర్. ఎలాగా దేవుని నమ్మిన పిల్లలు, దేవుణ్ణి ఆరాధించే పిల్లలకు చెడేముంది? అన్ని విషయాలలో మనకు సహాయపడే దేవుడు ఉన్నాడు. కనుక ఆ పెద్ద ఓడకు ప్లాన్ వేసాడు యేసయ్య. కనుక వేసి ఇలా కట్టండి అని కొలతలు ఇచ్చాడు, కట్టాడు. కాబట్టి మనము 7వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. 7వ అధ్యాయం 11వ వాక్యం. నోవహు, మనము 5వ అధ్యాయం చివరి వాక్యం చదువుకున్నాం, ఆయన వయసు ఎంతో. ఇప్పుడు 7వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నాం, ఆయన వయసు ఎంతో. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను. అంటే ప్రళయము ఏమైంది? స్టార్ట్ అయింది. జల ప్రళయము భూమి మీదకి స్టార్ట్ అయింది. ఇప్పుడు నోవహుకు చెప్పినది మొదలుకొని జలప్రలయం స్టార్ట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాల ఈడు గలవాడై ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు దాదాపు. కనుక 600 సంవత్సరాల చిల్లరైనప్పుడు జలాలన్నీ కూడా విడిచివేశాడు. అంటే ఎంత మధ్యలో? ఎక్కువ తక్కువగా 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా రక్షించబడే వాడులోకి రాలేదు. చూసారా ఎట్లా ఉన్నారు జనం? నోవహు చెప్పాడు జలప్రలయము రాబోతుంది, ఏ శరీరం కూడా తప్పించుకోడు. కాబట్టి అందరు రెడీగండి, ఓడలోనికి రండి, ప్రభు తన మాట నెరవేరుస్తారు, ఆలస్యం చేయొద్దు, మనకు ఉన్నవన్నీ పోతాయి, మనం వెళ్ళిపోతాం అని ఎవరు చెప్పినా సరే, ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు దాదాపు చెప్పినా సరే ఎవరు ఒక్కరు కూడా. ఎంత కఠినం చేస్తున్నారు హృదయాన్ని. నాడు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని వాక్యాన్ని చదువుకోకుండా, దేవుని మందిరానికి రావాలని ఆశ లేకుండా హృదయాన్ని కఠినపరుస్తుంది సాతాను. దేవుని రాజ్యానికి వెళ్లకుండా కఠినపరుస్తుంది. ఒకవేళ నువ్వు అలాగా కఠినపరుచుకొని అవి చేయకుండా మారకుండా ఉంటే ఆ దినము నీ మీదకి ఉరి వచ్చినట్లు వస్తుంది. ఆ దినమున నువ్వు తప్పించుకోలేవు, నీ పిల్లలను కూడా నువ్వు రక్షించలేవు. అందుకోసం ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క దినమును నువ్వు రుచి చూడకుండా ఉండాలి అంటే మరి నీవు జాగ్రత్త పడాలి, నువ్వు సిద్ధపడాలి. నోవహు 100 సంవత్సరములు ప్రభు యొక్క మాటలు చెప్పినా సరే ఒక్కరు కూడా రక్షించబడకుండా ఏం చేస్తున్నారు? తింటూ, త్రాగుచూ, పెళ్లి చేసుకుంటూ, నాటుకుంటూ, కోసుకుంటూ, ఈ రీతిగా పని మత్తులో, తిండి మత్తులో, ఐహిక విచారముల మత్తులలో వారు పడిపోయారు. దేవుని యొక్క రాకడం గురించి అస్సలు ఆలోచనే లేదు. కాబట్టి ఆ దినం వచ్చింది, స్టార్ట్ అయింది. ఓహో ఏంటి కొత్తగా వర్షం వస్తుంది అనుకున్నారు, ఏంటి పైనుండి నీళ్ళు పడుతున్నాయి అనుకున్నారు. ఎంత అయిపోయి కనుక భూమి అంత నిండిపోయేటువంటి వర్షం వచ్చేసి అరారాత్ కొండ మీద 22 అడుగుల ఎత్తు నీళ్లు వచ్చాయి. జలప్రలయం. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు 2వ రాకడ గురించి చెప్తున్నాం. నోవహు దినములు ఉన్నట్లుగా మనిషి కుమారుని రాకడ ఉంటుంది. కాబట్టి నోవహు దినములు ఉన్నట్లుగా మనిషి కుమారుడు రాకడ ఉంటుంది. కాబట్టి మెలకువగా ఉండండి. ఏం చేయాలి? అసలు మనం ఏం చేయాలి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి మెలకువగా ఉండి మనం ఏం చేయాలి? 43వ వాక్యం నుండి 42వ వాక్యం నుండి చదువుదాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో
ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని నా ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఏం చేయాలి? సిద్ధముగా ఉండండి, రెడీగా ఉండండి. ఆయన వచ్చేటప్పుడు రెడీ అవుతాం అనుకోకండి, ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు అన్నాడు, దేవతలకు తెలియదు, నాకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు ఎప్పుడు వస్తాను, నన్ను ఎప్పుడు పంపుతారో ఆయన. కాబట్టి తెలియని గడియలు వస్తారు. ఇప్పుడు రెడీగా ఉన్నామా? ప్రభువును బాప్తిజం తీసుకున్నాం, మనం అందరం కూడా రెడీ చేసుకోవాలి. చిన్నవి పెద్ద ఏదన్నా చిన్న సమస్యలు బలహీనతలు మనలో ఉంటే వాటన్నిటిని కూడా ఏం చేయాలి? తీసేసుకోవాలి. కాబట్టి దేవునికి విరోధంగా నడుచుటకు నీవు నేను ఇష్టపడకుండా ప్రభు మార్గముల వాక్యానుసారంగా పరిశుద్ధతలో పవిత్రతలో నడుచుచు ప్రభు రాకడ కొరకు రెడీగా ఉండాలి. కాబట్టి సిద్ధంగా ఉండండి. నేను దొంగ వలే వస్తా ఉన్నాను, ఏ జామున వస్తానో తెలియదు, మెలకువగా ఉండి ఏం చేయాలట? సిద్ధంగా ఉండాలి. ఎట్లా ఉండాలి సిద్ధంగా? అసలు సిద్ధంగా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండమంటాడు కనుక సిద్ధంగా ప్రభు రాకడలో మనం ప్రభు రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం సిద్ధపడవలసిన విధానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కనుక అందే యేసుక్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి ప్రసంగంలో ఒక చక్కటి మాట చెప్పారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యం మనం చదువుదాం. 15. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ యేసయ్య మొట్టమొదటి ప్రసంగం ఇది. ఆయన 33.5 సంవత్సరాల లోకంలో ఉన్నాడు. 31వ సంవత్సరమున ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు. కాబట్టి మొట్టమొదటి ప్రసంగం ఆయనది. కనుక ఆయన ప్రసంగంలో ఒక అంశాన్ని తీసుకున్నాడు, ఒక టాపిక్ తీసుకున్నాడు. ఏంటని? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ప్రతి ఒక్క ఈనాడు మర్మములో ఏమంత అవసరం లేదు, మారు మనసు పొందిన అనుభవం ఉంటే చాలు. మర్మాలు విని ఏం బాగుపడ్డావు? కాబట్టి మర్మముల కంటే నువ్వు మారు మనసు పొందిన అనుభవమే గొప్ప మర్మం. నువ్వు మారు మనసు పొందే ఆ అనుభవం లేకుండా నువ్వు ఇంకా పాపములో ఉండి పాపపు స్వభావముతో నువ్వు ఉంటే నీకు ఎన్ని అనుభవాలు తెలిసినా వ్యర్థమే. కనుక ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు? ఎందుకు రిపెంటెన్స్? ఎందుకు మారు మనసు? ఎందుకు? కాలము సంపూర్ణమైంది. టైమ్ ఈజ్ ఓవర్. కాలము సంపూర్ణమైంది, సమయం అయిపోయింది. ఎప్పుడంటాడో అప్పుడే అంటున్నాడు ఆయన. కాలము సంపూర్ణమైపోయింది, పరిపూర్ణమైపోయింది, అయిపోతుంది. కాబట్టి దేనికి? దేవుని రాజ్యము కొరకు. దేవుని రాజ్యంకు కాలము అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? కాలం అయిపోతుందంటే అర్థమవుతుందా? టైం అయిపోతుంది. రేషన్ ఈ టైం నుండి ఈ టైం వరకు ఇస్తానంట స్టోర్లో. కాబట్టి ఆ టైంలోనే తీసుకోవాలి. లేకపోతే కాలం అయిపోయిందంటే, టైం అయిపోయిందంటే ఇంక మళ్ళీ వచ్చే నెలని. కాబట్టి కొన్ని కార్యక్రమాలకు టైం ఉంటుంది. ఆ టైంలోనే మనం ఏం చేయాలి? చేసుకుంటే సరిపోతుంది. ఆ టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు యేసయ్య 2021 సంవత్సరం క్రితమే ఏమన్నారు? కాలము సంపూర్ణమైపోతుంది. దేనికి? దేవుని రాజ్యానికి కాలం సంపూర్ణమైపోతుంది. కనుక ఎవరైనా దేవుని రాజ్యంలో చేరాలి అంటే మారు మనసు పొందాలి. ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నామా? మనమందరం కూడా ఇక్కడ ఉండాలన్నా ఉండం. ఈ భూమి ఆకాశం ఏమైపోద్ది? కాలిపోతుంది, లయమైపోతాయి. పంచభూతాలు మహావేంద్రముతో ఏమైపోతాయి? లయమైపోతాయి. ఈ భూలోకంలో నీవు ఉండాలన్నా ఉండలేవు, నీ ఉండలేవు. కాబట్టి ఈ భూమిని సృష్టించిన దేవుడు,
ఈ ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఈ సమస్త ఆ ప్లానెట్స్ ఆయన సృష్టించినటువంటి దేవుడు వీటన్నిటిని కూడా లయం చేస్తాడు. ఇప్పుడు తన సృష్టి, తన ప్రజలు ఉన్నారు కాబట్టి వారికి అనుకూలంగా ఈ భూమిని ఆకాశాలను ఉంచాడు అంతే. ప్రజలకు ఏం కావాలి? నీరు కావాలి. ప్రజలకు ఏం కావాలి? గాలి కావాలి. ప్రజలకు ఏం కావాలి? వృక్షాలు కావాలి. ప్రజలకు ఏం కావాలి? ఆహారం కావాలి. ప్రజలకు ఏం కావాలి? అన్ని వస్తువులు కావాలి. అవన్నీ చేసి పెట్టాడు ప్రభు. కాబట్టి ఎప్పుడైతే ఆయన సంఘం ఎత్తబడుతుందో, ఆయన పరిశుద్ధులైనటువంటి వారు ఎత్తబడతారో, ఆ తర్వాత దేవుడు కొంతకాలానికి ఏం చేస్తాడంటే, ఎత్తబడిన కొంతకాలానికి ఈ భూమిని, ఆకాశాన్ని ఏం చేస్తాడు? లయం చేస్తాడు. మనం పేతురు పత్రికలో చూస్తాం. చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు. ప్రభు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న నిత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని నయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తతోను ఉండవలెను. మీరు పరిశుద్ధతోను పవిత్రతతోను జాగ్రత్తతో ఉండక అజాగ్రత్తగా ఉండి మీ దేహాలను, మీ మనసులను, మీ యొక్క చూపులను, మీ నోటిని పాడు చేసుకుంటూ ఉంటే ఆ దినమును మీరు తప్పించుకోలేరు. నేను తప్పించు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలా? నిద్రపోకుండా మెలకువగా ఉండి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన దేహమును అపవిత్రపరచుకోకుండా మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆ దినాన్ని మనం తప్పించుకోలేము. ప్రభుతో కూడా వెళ్ళిపోవాలి, పరలోక రాజ్యంలో ఉండాలి మనమంటే ఆ దినమును మనం గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో ఉండాలంటే ఈ లోకం ఉండదు. ఇవన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి, లయమైపోతాయి. ఇక్కడ ఉండడానికి నీ స్థానం లేదు ఇక. అందుకనే ఏం చేయాలి? మరి ఏం చేయాలి? పరలోకంలో ఉండడానికి మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యంలో ఉండడానికి ఎలా సిద్ధపడాలి అంటే, మొట్టమొదటిగా మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? ప్రభువుని ఎరగక ముందు, యేసుక్రీస్తు ప్రభు తెలియక ముందు మనం చెడు చేసినది మంచి అనుకున్నాం, చెడు చూసిన మంచి అనుకున్నాం, చెడు ఆలోచన చేసిన మంచి అనుకున్నాం. కానీ ప్రభువు తెలిసిన తర్వాత, ఆయన వాక్యం వింటున్న తర్వాత, అయ్యో ఇదివరకు నేనేం చేశాను? చెడు చూశాను, చెడు చేశాను, చెడుగా నడిచాను, ఇక నేను దాన్ని చెయ్యను, ఇక దాన్ని నేను వదిలేస్తాను, అది దేవునికి ఇష్టం లేదు, నేను ఆయన నమ్ముకున్నాను, అవి నాకు వద్దు అని మన మనసు మారి ఏం చేయాలి? వాటిని వదిలి పాపక్షమాపణ మనం పొందాలి. ఏం పొందాలి? పాపక్షమాపణ. కనుక మనం చేసినటువంటి వాటి అన్నిటిని కూడా మారు మనసు పొంది ఒప్పుకోవాలి. పాపక్షమాపణ. కాబట్టి పాపక్షమాపణ మనము పొందుకొని ఆ సువార్తను నమ్మాలి. సువార్తను ఇక్కడ ప్రభు అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అంటున్నాడు ఆయన. మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, సువార్తను నమ్మాలి. 4వది, ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలి. బాప్తిజం పొంది వాక్యానుసారంగాను నడుచుకుంటూ అనుదినము ఆయన సన్నిధిలో ఆయన వాక్యముతోనూ ఆయన ఆత్మచేతను నడిపించబడుతూ అపవిత్రమైనది ఏది కూడా చేయకుండా జాగ్రత్తగా ప్రభు కొరకు నువ్వు జీవిస్తూ మరి పవిత్రంగా ఉంటే
ఆయన రాకడలో నీవు ఎత్తబడతావు. ఆయన రాజ్యం కొరకు నువ్వు వెళ్ళిపోతావు. ఒకవేళ మారు మనస్సు నేను పొందనండి, నేను ఇదివరకు అట్లా ఉన్నాను, ఇప్పుడు కూడా అట్లా ఉంటాను, నేను ఏ పాపం ఒప్పుకోను, నేను ఇంకా కొత్త కొత్తవి చేస్తూ ఉంటాను, నేను అసలు దేవుని రాజ్యంకే రెడీగాను అని నువ్వు మనస్సును గర్వించి దేవునికి దూరం అయిపోతే ఆ దినం నీకు ఉరి, ఆ దినం భయంకరమైన నిత్య నరకములో నువ్వు పడతావు. ఏ ఒక్కరు కూడా నిన్ను రక్షించలేదు, విడిపించలేదు. అందుకొరకు దేవుని పిల్లలమైనటువంటి మనము మారు మనసు పొందిన వాళ్ళం ఎట్లా ఉన్నాం? పాపక్షమాపణ పొంది సువార్తను నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తు తిత్వనామములో మనము బాప్తిసం పొందిన మనం ఎట్లా ఉన్నాం? ఇప్పుడు కుడి ఎడలో తొలగిపోతే సరి చేసుకోవాలి. పొందని వాళ్ళు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది సువార్తను నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు నీవు కూడా నేను కూడా పరలోక రాజ్యమునికి ఎవరము అర్హులము. ప్రభు తీసుకెళ్ళిపోతాడు. అందుకనే దేవుని పిల్లలమైన మనము ఆ దినము దొంగ వలె వస్తుంది కాబట్టి మనం మెలకువగా ఉండి సిద్ధపడాలి. ఏం కావాలట? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? మారు మనసు పొంది సిద్ధపడాలి, పాపక్షమాపణ పొంది సిద్ధపడాలి, సువార్తను నమ్మి సిద్ధపడాలి, బాప్తిస్మం పొంది సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనల్ని ఆయనతో కూడా తీసుకుని మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. కనుక ఇవి లేకుండా నువ్వు మారు మనసు పొందకపోతే ఎట్లాగా? మరి మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ప్రభు మారు మనసును గురించి చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. మారు మనసు 15వ అధ్యాయంలో మారు మనస్సును గురించి ప్రభు చెప్పినటువంటి మాటలు మనము చదువుతాం. 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసును పొందావంటే పాప క్షమాపణ కలిగి ఏ సువార్తను నమ్మి ప్రభు నామములో బాప్తిసం తీసుకున్నావంటే నిన్ను బట్టి పరలోకమందు ఏమవుతుంది? సంతోషం. ఇక్కడ ఎవరిని సంతోష పెడుతున్నాను? ఇక్కడ ఎవరిని సంతోష పెట్టిన ఉపయోగం లేదు. ప్రభువును సంతోష పెట్టాలి. ప్రభు అంటాడు, నాకు సంతోషం ఏంటో తెలుసా? మీరు మారు మనసు పొందితే నాకు సంతోషం, పాపక్షమాపణ పొందితే నాకు సంతోషం, మీరు సువార్తను నమ్మి బాప్తిసం తీసుకొని నా రాకడ కొరకు రెడీగా ఉన్నారనుకోండి, అదే నాకు సంతోషం. నీ కుమారుడు నమ్ముకున్నాడా? రెడీనా ఈ విషయంలో? నీ కుమార్తె రెడీనా ఈ విషయంలో? కాబట్టి నీ ఇంట్లో భర్త భార్య మీ ఇంట్లో వారు రెడీగా ఉన్నారా ఈ యొక్క విషయంలో? రెడీ లేకపోతే రెడీ చేయాలి, రెడీ కావాలి వారు కూడా. నేనేం చేయాలి? బాప్తిజం తీసుకో, ప్రభుని నమ్ముకో అంటున్నాను, కానీ ఆయనే లేట్ చేస్తున్నాడు. నేను నా బిడ్డలో చెబుతున్నాను, వారు నేను తీసుకున్నాను. నేనేం చేయాలి? చెప్పడం నీ యొక్క కర్తవ్యం. పెద్దవాడిగా, యజమానురాలిగా తీసుకోవటం వారి బాధ్యత. ఇక వారు దాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక వారు విడిచిపెట్టబడతారు. కనుక నీవు ఎగరలేవు ఆయన రాకడలో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము గమనించాలి, దేవుని రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారి విషయంలో దేవుని యొక్క గొప్ప ప్లాన్ మనం తెస్సలోనిక పత్రికలో చదువుతాం. మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో
4వ అధ్యాయంలో 16వ వాక్యం నుండి ఆర్భాటముతోను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు ఇది వరకు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది సువార్తను నమ్మి బాప్తిసం పొంది ప్రభు కొరకు జీవించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభువునందు నిద్రించిన వారు, ప్రభువునందు చనిపోయిన వారు ఉన్నారు. వారు మొదట లేతురు. యేసుక్రీస్తు ప్రభు రాకడలో వారు మొదట లేతురు. ఆ మీదట మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది సువార్తను నమ్మి బాప్తిసం పొందిన మనము అంతవరకు సజీవులుగా ఉంటే, మరి మృతులైన వారు క్రీస్తునందు మొదట లేస్తారు. సజీవులమైన మనం వారితో కూడా ఏకం అంటే కలిసి, వారు మనము కలిసి అందరూ ఒకే విధంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ఆహా, ఎంత గొప్ప ప్లాన్ దేవుంది, ఎంత గొప్ప ప్రణాళిక నీ కొరకు ఆయన వేసి పెట్టాడు. దీని కొరకు నువ్వు రెడీగా ఉంటే ఆ రోజు అలాగ వెళ్ళిపోతావు. లేదు నేను యేసు ప్రభు ఊరికి చర్చికి ఎందుకు వస్తున్నానంటే వాక్యం వినిపోతానంతే, పాటలు బాగుంటాయి వినిపోతాను. ఇదిగో నాకు ఇక్కడ ఒక మేలు జరగాలని వస్తున్నా, నా మేలు జరిగితే వెళ్ళిపోతాను నేను. అట్లా ఉందా నీ ప్లాన్? దేవుడు వద్దా? ఆయన రాజ్యం వద్దా? నరకమునకు వెళ్ళిపోతావా? నాశనానికి వెళ్ళిపోతావా? సరే ಆಲೋಚನೆ చేసుకో. ನರಕಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಕರೆದಿಲ್ಲ. ನಾಶನಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಕರೆದಿಲ್ಲ. ಈ ನಾಶನದಿಂದ, ನರಕದಿಂದ, ಪಾಪಕ್ಕೆ ಬರುವ ಸಂಬಳ ಮರಣದಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ ಮನಸಾಂತರ ನೊಂದಿ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ನೊಂದಿ ಮತ್ತು ಈ ಸುವಾರ್ತೆಯನ್ನು ನಂಬಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಹೊಂದಿಕೊಂಡು ಸಿದ್ಧರಾಗಿ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಬಯಸಿ ದೇವರು ನಮಗೆ ಈ ಸಮಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ಸಮಯವನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ರೆ ನಿಜವಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುವಣದಲ್ಲಿ ನೀನು ನಾನು ಎತ್ತಲು ಪಡುವುದಿಲ್ಲ, ನೀವು ನಾವು ಅಲ್ಲಿ ಸೇರುವುದಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಎಚ್ಚರಿಕವಾಗಿ ಸಿದ್ಧರಾಗಿರ್ಬೇಕು. ಸಿದ್ಧರಾಗಿದ್ದರೆ ಆ ಸ್ವಾಮಿ ಬರ್ತಾರೆ, ಅವರೊಂದಿಗೆ ನಾವು ಕೂಡ ಎತ್ತಲ್ಪಡ್ತೀವಿ. సంతోషದಿಂದ, సంభ్రమದಿಂದ ఆతనొందిಗೆ ನಾವು ఎందెందుకు ఇర్ತೀವಿ. ఎందుకంటే దేవుని పిల్లలమైన మనము ఈ మారు మనసు పొందే విషయంలో, ఈ యొక్క పాపక్షమాపణ పొందే విషయంలో, సువార్తను నమ్మే విషయంలో, బాప్తిసం పొందే విషయంలో మనము మన పిల్లలము అజాగ్రత్త చేశామంటే దేవుని పిల్లలైన మనం తప్పించుకోలేము. రెడీగా ఉండాలి. చదువుకో, నీ చదువుకు ఆటంకం ఏమి లేదు, నువ్వు రక్షించబడు. పని చేసుకో, నీ పనికి ఆటంకం ఏమి లేదు, నువ్వు రక్షించబడు. నీకు దేవుని రాజ్యం కావాలంటే నువ్వు రక్షించబడు. కనుక క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకమై ఆకాశ మండలమునకు మేఘముల మీద ఏం చేస్తాం? కొనిపోబడతాం. ఒక మాట అక్కడ రాబడింది, కాగా మనము సదాకాలము దేవునికి స్తోత్రం, సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. దాని కొరకే ఈ నిరీక్షణ, దాని కొరకే ఈ ప్రార్థన, దాని కొరకే ఈ మారు మనసు, దాని కొరకే ఈ నమ్మకం. ఈ పాపము నుండి మనం తప్పించుకొని పరిశుద్ధులుగా బ్రతికేది అంతా కూడా దాని కొరకే. ఏమాత్రం కొద్దిగా జార విడుచుకుంటే నీ జీవితాన్ని నువ్వు పాడైపోతావు. అందుకొరకు దేవుని పిల్లరా సిద్ధపడండి అంటారు. మెలకువగా ఉండి, ఆ రాకడ సమయం నీకు తెలియదు కాబట్టి నువ్వు మెలకువగా ఉండి జాగ్రత్త పడి సిద్ధపడు. పిల్లలను సిద్ధం చేశారా? సిద్ధం చేయండి. వారు సిద్ధపడాలి, ఇంట్లో అందరం సిద్ధపడాలి. ప్రభు రాకడ ఏమో ఈరోజే రావచ్చు, ఆయన రాకడ రేపే రావచ్చు, మనకు తెలియదు. ఇంకా ఈరోజు ఆరాధన అయిపోకముందే రావచ్చేమో, మనకు తెలియదు. ఇక్కడ నుండి ఇక్కడే ఎత్తపడతాం. ప్రయాణం చేసేవారు ప్రయాణంలోనే ఎత్తపడతారు, డ్యూటీలో ఉండేవారు డ్యూటీలో నుంచి ఎత్తపడతారు, ప్రార్థనలో ఉండేవారు ప్రార్థనలో ఉండి ఎత్తపడతారు.
పరిశుద్ధులైన వారు ఎక్కడైతే మారు మనసు నుండి పాపక్షమాపణ నుండి సువార్తను నమ్మి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారో వారు ఎక్కడెక్కడైతే నివసిస్తున్నారో వారు అడవిలో ఉన్నా ఎక్కడున్నా సరే అక్కడి నుంచి వారు డిసప్పియర్ అయిపోతారు. కాబట్టి కనబడకుండా వెళ్ళిపోతారు, వారు తీసుకొని పోబడతారు. వారి కొరకు రక్షించబడిన వారు ఎతుకుతారు కానీ వారు దొరకరు. కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్లో, వారు దొరకరు. అంతుబట్టదు, అయోమైపోయిపోద్ది లోకానికి. కనుక ఎక్కడికి పోయాడు మా నాన్న, ఎక్కడ పోయాడు మా అమ్మగారు? వారు ప్రభుని నమ్ముకున్నారు, నేను ప్రభుని నమ్ముకోలేదు, విడవబడ్డాను. వారు ఎక్కడికి వెళ్ళారని చూస్తే బైబిల్లో వారు ఎత్తబడ్డారు, వారు వెళ్ళిపోయారు. కాబట్టి నీ గతి ఏంటి? 7 ఏళ్ల మహాశ్రమలలో నువ్వు భరించగలవు, తట్టుకోగలవా? అంటే ఒకసారి ఆలోచన చేసు. మీరు ఉండాలి, మీ కుటుంబస్తులు అందరూ కూడా పరలోకంలో ఉండాలి. అందుకని యేసయ్య అంటాడు, మూడవది దేనికి నువ్వు మెలకువగా ఉండాలంటే నా రాకడకు నువ్వు మెలకువగా ఉండాలి. నా రాకడ విషయంలో నువ్వు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. నీ పిల్లలు కూడా మెలకువగా వారిని కాపాడుకో, వారిని రక్షణ మార్గంలోనికి నడిపించు, ప్రార్థనకు నడిపించు, ప్రభువులో పెంచు, లేకపోతే వారిని పోగొట్టుకుంటాం. ఇక్కడ ఎవరైనా మన పిల్లలు చనిపోతే మనం ఎంత ఏడుస్తాం? నా బిడ్డ చదువుకుంటూ చనిపోయింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఏ యొక్క ఆశలు తీరలేదు, అమ్మాయికి చనిపోయిందని ఎంత ఏడుస్తాను? మర్చిపోలేవు. ఆ అమ్మాయి బట్టలు చూసినప్పుడు, ఆ అమ్మాయి చేసిన పనులు చూసినప్పుడు, లేకపోతే ఆ అమ్మాయికి ఇష్టమైన వస్తువులు చూసినప్పుడు నువ్వు వాటిని అనుకుంటూ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నీకు అన్ని రాగదు. నేను చనిపోతేనే ఏడుస్తావే, నరకంలో పడిపోతే. ఇక్కడ సరిపోయిందంటే నరకంలో పడిపోతే ఎలా ఉంటుంది కదా? నరకంలోనికి నీ కుమార్తె, మన పిల్లలు, మన ఇంటి వారు ఎవరు కూడా వెళ్ళకుండా, లోకస్తులు ఎవరు కూడా వెళ్ళకుండా మనము సిద్ధపడాలి. లోకస్తుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు సిద్ధంగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. కనుక ప్రభు రాకడ గురించి చెప్పి 2 మాటలు నేను చెప్తాను. ఈ 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన రాకడ గురించిన ఉపమానం చెప్పారు. ఆయన రాకడ గురించి ఉపమానం చెప్పారు. 10 మంది కన్నికలు రెడీగా అయ్యారంట పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటున్నారు. 10 మంది కన్నికలు రెడీ అయ్యారు, వారందరూ రెడీ అయిన వాళ్ళే. కానీ ప్రభు అంటాడు, వీరిలో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివాడు. వీరిలో 5 మంది బుద్ధి లేనివారు. సంఘము హెచ్చరిక కొరకు ఆయన ఈ మాటలు చెబుతున్నారు. ప్రభువుని నమ్ముకున్న వారి హెచ్చరికల కొరకు, వారికి బాగా అర్థమవుట కొరకు ఆయన ఈ ఉపమానాలు చెబుతున్నారు. వారిలో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు దీపాలలో నూనె పోసుకొని మరి ఎక్కువగా నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వారు దీపాల్లో నూనె పోసుకొని ఎక్కువ మరి ఎక్స్ట్రా నూనె తీసుకొని పోలేదు. కాబట్టి ఎందుకు వీరు బుద్ధిలో నూనె కాకుండా మరి ఎక్కువగా తీసుకొని పోయారు బుద్ధి కలిగిన వారంటే, మనం అనుకోనని గడియలో ఆయన వస్తారు. మన ప్లాన్లు జరగవు, మన ఉద్దేశాలు జరగవు. ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన వస్తాడు. అందుకని మనం తీసుకుపోయే నూనె సరిపోతుందో లేదో, అందుకని అయిపోయిన వెంటనే తెచ్చుకున్న నూనె పోసుకోవచ్చు అని వారు సిద్ధపడి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ తక్కువ అయిపోతుంది, ఎందుకు బరువు, ఎందుకు అనవసరం, వాళ్ళకు బరువు ఉండాలి ఏదో ఒకటి చేతిలో, లేకపోతే నడవలేరు వాళ్ళు అని వాళ్ళని ఏలం చేసి వీళ్ళు బుడ్డిలో మాత్రమే నూనె పోసుకొని మరి ఎక్కువ నూనె పట్టుకెళ్లకుండా వారు కూడా వెళ్ళారు. వారు అనుకున్నారు మేమే రెడీ అయ్యామనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు మేము కూడా బాగా రెడీ అయ్యాము. పెళ్లి కుమారుని రాకడ ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిపోతే అందరూ పడుకున్నారు, అందరూ కునికి నిద్రపోతున్నారు. కనుక మధ్యరాత్రి వేళ ఒక కేక వినబడింది. ఏంటది? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అంటే ఆయన రాకడ వస్తుంది. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఈ యొక్క కేక, రేపు అలాగే కేక వినబడబోతుంది లోకానికి. ఇదిగో యేసయ్య వస్తున్నాడు, రెడీనా? అప్పుడు తల బాదుకుంటావు, రొమ్ము కొట్టుకుంటావు, అయ్యో నేను ఎందుకు బాప్తిసం తీసుకోలేదు బాబు, నేనెందుకు రక్షించబడలేదు, నేనెందుకు వాక్యం వినలేదు, ఎన్నిసార్లు నాకు చెప్తే నేను ఎందుకు లెక్క చేయలేదు, అనుకున్నాను రేపు ఉంటుందేమోనని ఈరోజు వచ్చేసాను, నేనేం చేయాలి, నేను ఏడుస్తాను. కనుక అప్పుడు నీ ఏడుపు ఎందుకు పనికిరాదు, నువ్వు విడవబడబడతావు.
కనుక ఇక్కడ పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని మధ్యరాత్రి కేక వినపడిన వెంటనే అందరూ లేచారు, అందరూ సిద్ధపడ్డారు, అందరూ పడుకున్నారు, అందరూ లేచారు. కానీ లేచిన తర్వాత ఎవరి దీపాలను వారు వెలిగించుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు వారి దీపాల్లో ఉన్న నూనె అయిపోయింది కాబట్టి తీసుకుని పోయిన నూనె పోసుకొని మళ్ళా వెలిగించుకున్నవారు. కానీ బుద్ధి లేని కన్యకలు తీసుకెళ్లిన నూనె అక్కడితో ఆరిపోయింది. ఎంత వెలిగించినా ఆరిపోతామన్నాయి దీపాలు. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా మీ నూనెలో కొంచెం మాకు పోయండి అంటే వాళ్ళు అన్నారు, ఇది మీకు మాకు సరిపోదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. కనుక రెడీగా ఉన్నారు బుద్ధి కలిగిన కన్యకలు వెలిగించుకొని వారి దీపాలు. కనుక బుద్ధి లేని కన్యకలు కొనబోతుండగా ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రెడీ కావడానికి నూనె కొనబోతుండగా ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు తలుపులు, పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. తెరవబడిన వెంటనే బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు. రేపు అట్లాగే ఉంటుంది. నువ్వు రెడీ కాకపోతే, నీ వాళ్ళని రెడీ చేసుకోకపోతే, ఇంకా తాగుతూ తిరుగుతూ చూసుకుంటూ చేసుకుంటూ ఈ రీతిగా నువ్వు అజాగ్రత్తగా ఉంటే రేపు ఆ దినాన్ని నువ్వు తప్పించుకోలేవు. నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, మానుకోవాలి, విడిచిపెట్టాలి. కొంతమంది అంటారు అన్నం లేకుండా అన్నం ఉంటుంది కానీ తాకుండా ఉండలేదు. అన్నం లేకుండా ఉంటాను, తాకుండా ఉండలేదు. అన్నం లేకుండా ఉంటాను, సిగరెట్ లేకుండా. అన్నం లేకుండా ఉంటాను, అది కొద్దిగా అట్లా నలిపి అట్లా పెరుగు కింద వేసుకోకపోతే పాన్ పొరకు ఉండలే. దీనికి బానిసలు అయిపోయారు అంతా. ఇద్దరు ప్రేమించుకుంటే దేవునికి విరోధంగా వారు ప్రేమించుకుంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇద్దరం చనిపోతాం. నువ్వు లేకపోతే నేను బ్రతకను, నేను లేకపోతే నువ్వు బ్రతకు, ఇద్దరం పోతాం. ప్రేమించుకుని నేను సావడానికా? నువ్వేం చేసినా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి అయిష్టంగా ఉండి నువ్వు నాశనమై నరకానికి వెళ్ళిపోకూడదు. నీ చేతులారా నీ ప్రాణాన్ని తీసుకోకూడదు. ఆయన నీ కొరకు గొప్ప ప్లాన్ వేశాడు. సదాకాలము నువ్వు రాజకుమారునిగా రాజకుమార్తెగా బ్రతకాలని ఆయన ఈ లోకములను మించిన ఉన్నతమైన లోకాన్ని కట్టాడు. దానికి ఇంజనీర్ ప్రభువే. ఆహా, బంగారపు వీధులు, ఆ లైటింగ్ ఆయనే. అక్కడ దీపము గొర్రెపిల్లే. దీప కాంతులు లేవు, ఆకలి లేదు, దాహం లేదు, ఎండ లేదు, వడగాలి లేదు, రోగం లేదు, ఏమీ లేదు. ఎప్పుడు కూడా ఆనందమే. మహిమ కలిగిన లోకములో మహిమ వస్త్రాలు ధరించుకొని మహిమ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ సదాకాలం చింత లేకుండా హాయిగా ఆనందంగా ఉండే ఆ పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడటం లేదు అంటే నీ ఇష్టం. కాబట్టి పెద్ద కేక వినపడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రెడీగా ఉండండి అని. రెడీ అయ్యారు. పెళ్లి కుమారుడు వచ్చే లోపల వీళ్ళకి నూనె అయిపోయింది. చూడండి, సిద్ధపడ సరిగా లేదు. సిద్ధపడిన వారి కొరకు తలుపులు తెరిచారు. సిద్ధపడిన కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత బుద్ధి లేని కన్యకలు నూనె కొనుక్కొని నూనె పోసుకొని వెలిగించుకొని వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా తలుపుది, మాకు తలుపు తీయండి. అయ్యా విన్నాడు. అయ్యా ఈయన ఏమంటున్నాడు? అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా సిద్ధపడిన వారిని నేను ఎరుగుదు. సిద్ధం లేని వాడిని నన్ను ఏమన్నా పట్టించుకున్నారా? మీరు నా గొడవ ఏమన్నా పట్టించుకున్నారా? నేను ఎంతగా చెప్పాను. నా సేవకులు, నా ప్రవక్తలు, నా దాసులు, చర్చి పెద్దలు, సంఘ పెద్దలు అందరూ ఎంతగా బ్రతిమలారు. తల్లి తండ్రి ఎంత హెచ్చరించారు. నా మాట మీరు విన్నారా? మీరు సిద్ధపడేదాకా నేను ఆగుతాను. సిద్ధపడడానికి ఎన్ని వందల సంవత్సరాలు ఇచ్చాను, ఎన్ని వేల సంవత్సరాలు ఇచ్చాను, ఎంత ఆయుష్ని ఇచ్చాను. దాన్నంతా మీరేం చేసుకున్నారు? వ్యర్థం చేసుకున్నారు. కృపకాలం అంతా పోగొట్టుకున్నారు. ఇదిగో మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని తలుపు తీయలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా
నాశనానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. అందుకని ప్రభు ఒక మాట అంటున్నాడు, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి, సిద్ధపడి. దేవునికి స్తోత్రం. ఈరోజు సిద్ధపడ్డావా? దేని కొరకు సిద్ధపాటు? దేని కొరకు సిద్ధపాటు? దేవుని రాకడ కొరకు. దేని కొరకు మెలకువ? ఈరోజు మనం ధ్యానం చేసాం. దేవుని రాకడ కొరకు మెలకువ. దేవుని రాకడ కొరకు మెలకుగా ఉండాలంటే ఈ రీతిగా మారు మనసు పొంది, పాపక్షమాపణ కలిగి, దేవుని వాక్యాన్ని నమ్ముకొని, బాప్తిసాన్ని పొంది సిద్ధపడాలి. ఇంకా పిల్లకి ఏం తెలియదండి, అందుకనే మంచి చెడ్డలు ఏం తెలియవు కదా, చిన్న వయసు. అందుకని బాప్తిసం ఇవ్వట్లేదు. ప్రభు దగ్గరికి కూడా నేను అంత పోస్ట్ చేయట్లేదు. ఏం తెలియదా? నీకు తెలియకుండా ఎన్ని చేస్తుందో నీకు తెలుసా? నా కొడుకు ఏం తెలియదంటావు, నీకు తెలియకుండా ఎన్ని చేస్తున్నాడు నీకు తెలుసా? ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు? అరిచేతిలో పెట్టాడు ప్రపంచాన్ని అంతా కూడా. ఏం కావాలో చూసుకో, ఎవరు చూపించిన అవసరం లేదు, నువ్వే చూసుకో. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్ళి నువ్వేం చూసుకో అంటే మన పిల్లలు అట్లా చేస్తున్నారని నేను చెప్పట్లేదు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే పిల్లలైనటువంటి వారు, తల్లులైనటువంటి వారు ఇంట్లో మనము ఏం చేయాలి? మన పిల్లల కోసమే ఆడవాలి. అయ్యా నా బిడ్డను రక్షించు నాయనా, నా కుమారుని రక్షించయ్యా, నా కుమార్తెను రక్షించు నాయనా, నా భర్తను రక్షించు ప్రభువా. రక్షించబడకపోతే మా పరిస్థితి ఏంటి నాయనా? వయసుకు మించిన పనులు చేస్తున్నాం కానీ రక్షణ అంటే వద్దంటున్నారు. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాం కానీ రక్షణ అంటే వద్దంటారు. వయసుకు మించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ప్రభు కొరకు ప్రార్థనకు రమ్మంటే వాక్యం. మరి ఆ దినం ఎట్లా తప్పించుకుంటావు? ఉరి వచ్చినట్టు నీ మీదకి వస్తుంది. అరే రెడీ? నువ్వు రెడీగా ఉన్నావా? ప్రభు రాకడ కొరకు. అందుకని ప్రభు అంటాడు, మీరు సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి. మీరు విశేష జాగ్రత్త కలిగి పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నారు ప్రభు. కాబట్టి ఆ రెండవ రాకడ కొరకు మనల్ని మనము జాగ్రత్త చేసుకొని సిద్ధపడి మెలకువగా ఉండి కాపాడుకొని ఆయనతో కూడా ఎత్తబడడానికి ప్రభు కృప మనకు సహాయము చేయను కాక. ఆమేన్.